హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగి అనాథ శరణాలయంలో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. రాజుగారు వద్దని చెప్తున్నారు, కానీ నాకు ఎంతైనా ఆయన్ని పిల్లల్ని ఒక్కసారి చూడాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఈవినింగ్ అయింది కాబట్టి పాపని ఎలాగో స్కూల్ నుండి తీసుకురావాలి. అలా వెళ్ళి ఒకసారి ఆయన్ని పిల్లల్ని కల్లారా చూసుకుంటాను అని పాపం అలా బాగి అయితే ఇంకా దొంగ చాటుగా అమర్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. కరెక్ట్గా అప్పుడే మనోహరి ఖచ్చితంగా బాగి ఇంటికి వస్తుంది. చూడాలని ఖచ్చితంగా వస్తుంది. నాకు అది చాలు బాగిని పైకి పంపించడానికి అని కాపు కాచుకొని వెయిట్ చేస్తూ ఉంటుంది మనోహరి. అప్పుడే కరెక్ట్గా బాగి గేట్ దగ్గరికి రావడం చూస్తుంది మనోహరి. సీసీటీవీలో అదంతా గమనించి వెంటనే బాగి వైపు చూస్తూ, బాగి, 5 ఏళ్ల తర్వాత నిన్ను చూసినా అలానే ఉన్నావు, కానీ నువ్వు శాశ్వతంగా పైకి పోవాలి. అప్పుడే కదా నేను అమర్ని పెళ్లి చేసుకునేది. నీ పాప మళ్ళీ అనాథ అయ్యేది. మొదటి జన్మలో అనాథగానే పెరిగింది, రెండో జన్మలో కూడా అనాథగానే పెరగాలి అని క్రూయల్గా ఆలోచిస్తూ బాగి దగ్గరికి వెళ్తుంది మనోహరి. అప్పటికే బాగి అక్కడి నుండి వెళ్ళిపోయి ఉంటుంది. ఇదేంటి, ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి కదా అని చూస్తూ ఉంటే బాగి ఒక ఆటో ఎక్కడం గమనిస్తుంది మనోహరి. బాగిని ఫాలో అవ్వాలి. అప్పుడే ఎవరికీ తెలియకుండా బాగి ఉన్న ప్లేస్కి నేను వెళ్ళి తన్ని చంపేయగలను అని మనోహరి బాగిని ఫాలో అవుతుంది. ఇంకా కరెక్ట్గా అలా బాగి వెళ్తున్న ప్లేస్కి ఫాలో అవుతుంటే దారి మధ్యలో ట్రాఫిక్ జామ్ అయ్యి మొత్తం గొడవ గొడవ అవుతూ ఉంటుంది. ఏయ్, తప్పుకోండి తప్పుకోండి అని మనోహరి బయటికి వెళ్ళి చూసేసరికి బాగి ఆటో మాయమైపోతుంది. అచ్చా, బాగి, తప్పించుకున్నావే, కానీ తర్వాత నువ్వు నా చేతికి చిక్కుతావు కదా, అప్పుడు అప్పుడు చూస్తాను నీ పని అని మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా అమర్ పాప గురించే ఆలోచిస్తూ ఉంటాడు. మార్నింగ్ క్యాబిన్లో చూసినప్పుడు, నా పేరు అరుంధతి, నేను ఫస్ట్ క్లాస్ అడ్మిషన్కి వచ్చాను మేడం అని చాలా వినయంగా మాట్లాడడం, ప్రిన్సిపల్ మేడంతో చాలా వినయంగా ఉండడం అండ్ అమర్ని చూసి సెల్యూట్ చేయడం అవన్నీ గుర్తు చేసుకుంటాడనమాట అమర్. పాపకి ఉంటే 5 ఏళ్ళే ఉంటాయి, అలాంటిది ఎంత వినయం! వెంటనే నన్ను చూసి సెల్యూట్ చేయాలని తెలిసింది. చాలా గౌరవంగా ఉంది నిజంగా. ఆ పాప ఎవరో కనుక్కోవాలి అని అమర్ స్కూల్కి వెళ్తాడు. కరెక్ట్గా అప్పుడే ఆరు పాప అలా నడుచుకుంటూ వస్తుంది. ఆరు పాప పడిపోబోతుంటే వెంటనే అంజు వెళ్ళి ఆరు పాపని పట్టుకుంటుంది. ఇంకా వెంటనే అక్క అని అంటుంది ఆరు పాప. ఆరు పాప అక్క అని అనగానే అంజుకి బాగి కడుపులో ఉన్నప్పుడు బిడ్డ అక్క అని ఎప్పుడు పిలుస్తుందో ఆ పిలుపు గుర్తొస్తుంది. వెంటనే ఆరు పాప వైపు చూస్తూ ఉంటుంది అంజు. పాప, నీకేం కాలేదు కదా అని అంటుంది. చాలా థ్యాంక్స్ అక్క, నాకేం కాలేదు అని అంటుంది ఆరు పాప. ఓకే, నువ్వు నాతో పాటే వస్తావా, రా, అక్కడి వరకు నేను నిన్ను తీసుకెళ్తాను అని అంజు ఆరు పాప చేయి పట్టుకొని స్కూల్ గేట్ వరకు తీసుకొస్తూ ఉంటుంది. ఇదంతా పాపం ఆటోలో నుండి సీక్రెట్గా గమనిస్తూ ఉంటుంది బాగి. చాలా రోజుల ఏళ్ల తర్వాత అంజుని చూసి ఎంతో హ్యాపీగా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది బాగి. కరెక్ట్గా అలా అంజు ఎదురుగా చూడగానే అక్కడ అమర్ ఉంటారు. డాడ్, మీరు ఇక్కడికి వచ్చారేంటి అని అడుగుతుంది. ఏం లేదు, ఇవాళ నేనే నిన్ను పికప్ చేసుకోవాలనుకున్నాను అని పక్కనున్న ఆరు పాప వైపు చూసి మోకాలపై కూర్చొని, పాప, నువ్వు ఎలా వెళ్తావు అని అడుగుతారు. మా మమ్మీ ఆటోలో వస్తుంది అని అంటారు. హో, అవునా, అవును, మీ మమ్మీ పేరేంటి అని అడుగుతారు. వెంటనే ఇంకా బా అని చెప్పేలోపు అమ్మ ఆరు పాప అని పిలుస్తారు రాజుగారు. వెంటనే పక్కకు తిరిగి చూసి తాతయ్య అని పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఆరు పాప. సార్, ఈ పాపని నేను డ్రాప్ చేసి వస్తాను సార్, తను మా అనాథ శరణాలయంలోనే ఉంటున్న పాప సార్ అని కవర్ చేస్తారు రాజుగారు. హో, అవునా, అడిగి ఇబ్బంది పెట్టినట్టున్నాను. రాజుగారు, పాప చాలా వినయంగా ఉంది. నిజంగా పాపకి ఫ్యూచర్లో ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి అని చెప్పి అమర్ అంజుని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకలా బాగి వెళ్ళిపోతున్న అమర్ వైపు చూస్తూ ఉంటే బాగి గుండె చప్పుడు అమర్కి వినిపించినట్టు అవుతుంది. ఒక్కసారిగా అమర్ అలా
వెనక్కి తిరిగి చూస్తాడు. వెంటనే బాగి తన ఫేస్ని కప్పేసుకుంటుంది. చుట్టూ చూసేసరికి రాథోడ్, సార్ ఏమైంది సార్ అని అడుగుతారు. రాథోడ్, నాకెందుకో భాగి ఇక్కడే ఉందేమో అనిపిస్తుంది రాథోడ్ అని అంటారు. సార్ అది మీ భ్రమై ఉండొచ్చు కదా సార్ అని అంటారు. హేమో, అయినా తానెందుకు ఇక్కడ ఉంటుంది, నన్ను వదిలి వెళ్ళిపోయింది కదా అని ఇంకా అలా అమర్ కారులో వెళ్ళిపోతారు. ఇంకా కరెక్ట్గా ఈవినింగ్ అవుతుంది. అంజు పాప ఇంటికి వచ్చి ఆరు పాపని గుర్తు చేసుకుంటూ ఉంటే మిగతా పిల్లలందరూ, అంజు ఏంటి ఇవాళ డాడీ నీకు బాగా కోటింగ్ ఇచ్చారా అని అడుగుతారు. లేదమ్ము, ఎందుకంటే ఇవాళ నేను ఒక్క పాప వల్లే సేవ్ అయ్యాను. ఆ పాప పేరు మన అమ్మ పేరే, అరుంధతి అంట. ఆ పాపను చూసి డాడీ చాలా ఇంప్రెస్ అయ్యారు, అందుకే నా గురించే మర్చిపోయారు అని అంటుంది అంజు. ఏంటి అరుంధతినా అని అంటాడు ఆకాష్. అవును, నాకు డౌట్ వచ్చింది, కానీ రాజు తాతయ్య ఉన్నారు కదా, ఆవిడతో ఆయనతో వచ్చింది కాబట్టి పాపం తన ఆర్ఫనేమో అని అంటారు. అయ్యో అవునా, ఒకసారి నాకు తన్ని చూడాలనిపిస్తుంది. నువ్వు చెప్తుంటే ఒకవేళ మన బుజ్జమ్మలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. ఆ పాప ఏ అనాథాశ్రమాలేమో కనుక్కుంటే మనం హ్యాపీగా వెళ్ళొద్దాం అని అంటారు. తప్పకుండా వెళ్దామని చెప్పి ఇంకా పిల్లలందరూ పాపం గట్టిగా ఫిక్స్ అవుతారు. ఇదంతా వింటున్న మనోహరి, ఓహో అంటే అరుంధతి పాపం మిలిటరీ స్కూల్లో జాయిన్ అయిందా, ఖచ్చితంగా న్యూ అడ్మిషన్ ఫస్ట్ క్లాసు అరుంధతి అంటేనే అది డెఫినెట్గా బాగి కూతురే అయ్యుంటుంది. అంటే వీళ్ళతో పరిచయం పెంచేసుకుందనమాట. అమర్ గుండెలో మొండి స్థానం కొట్టేస్తుందనమాట. అలా జరగనివ్వను కదా, జరగకుండా చూసుకునే బాధ్యత నాది కదా అని ఇంకా కోపంతో రగిలిపోతూ ఖచ్చితంగా బాగి ఎక్కడుందో అని రౌడీలకి కొన్ని ఫొటోస్ పంపిస్తుంది. ఫోటో పంపించి వెంటనే అలా బాగి ఎక్కడున్నా తెలుసుకోమని, వెతికి పట్టుకోమని గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది మనోహరి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్, పిల్లలు అండ్ మనోహరి వీళ్ళందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు. అదే టైంకి ఇంకా మనోహరి అంజుని చూస్తూ, అంజు మీ డాడీ నాకు దగ్గర ఎవరన్నావు కదా, ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను అని. అమర్, నువ్వేమీ అనుకోకపోతే నేను క్యాబ్ బుక్ చేసుకోవాలి, ఒకసారి ఫోన్ ఇవ్వవా అని అంటుంది. క్యాబా, ఎందుకు మనోహరి అని అడుగుతారు. ఏం లేదు అమర్, నేను ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్ళాలి, కార్లో సర్వీసింగ్కి ఇచ్చాను కాబట్టి నేను క్యాబ్లో వెళ్ళొస్తాను, నా దాంట్లో రీఛార్జ్ అయిపోయింది అని అంటుంది. మనోహరి, ఇంత చిన్న విషయానికి నువ్వు క్యాబ్ బుక్ చేసుకోవడం ఎందుకు, నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని అంటారు. ఒక్కసారిగా పిల్లలందరూ షాక్ అవుతారు. ఇంకా రాథోడ్ సార్ అని అంటారు. ఏమైంది రాథోడ్, మనోహరినే కదా అని అంటారు అమర్. ఇంకా అలా అంజు, మనోహరి ఆంటీ మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా డాడ్ మిమ్మల్ని ఎప్పటికీ తన భార్య స్థానంలోకి రానివ్వరు, ఆ విషయాన్ని మీరు ఈజీగా తెలుసుకుంటారు, మిస్ అమ్మ ఎలాగో ఇంటికి వచ్చేస్తుంది కదా అప్పుడు మీకు తెలుస్తుంది అని ఇంకా అలా చాలా గట్టిగా మనసులో అందరూ కోపంగా చూస్తూ ఉంటారు మనోహరి వైపు. మనోహరి అమర్తో కలిసి అలా బయటికి వస్తుంది. అమర్, నువ్వు ఇంకా బాగి గురించి ఆలోచిస్తూ ఉంటావు ఎందుకు, ఒకవేళ బాగి హైదరాబాద్ వచ్చిందని రాథోడ్ చెప్పాడు, వస్తే సరాసరి మన ఇంటికి రావాలి, రాకుండా ఎక్కడెక్కడో ఉండడం అంటే నిన్ను తను దూరం చేసుకున్నట్టే అననేలోపు మనోహరి, బాగి గురించి, ఆరు పాప గురించి పిల్లలే కాదు నా ఇంట్లో ఉంటున్నా ఎవ్వరూ మాట్లాడకపోవడమే నాకు ఇష్టం, కాబట్టి ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టద్దు అని అంటారు. అది కాదు అమర్, నీకు ఒక జీవితం కావాలి కదా అని అంటుంది మనోహరి. నా జీవితం నా పిల్లలే మనోహరి, నాకంటూ 4 పిల్లలున్నారు, ఇంకొక పాపని చూసుకుంటానని తను తీసుకెళ్ళిపోయింది కదా, నా పిల్లలే నా లోకం అనుకున్నాను, నేను కూడా మిస్ అమ్మలాగా అరుంధతిలాగా గారాబం చేస్తే ఎక్కడ వాళ్ళు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతారోనని కఠినంగా రాయిలా వాళ్ళ దగ్గర ఉంటున్నాను, వాళ్ళ ముందు కోపంతో ఉన్నట్టు నటిస్తున్నాను, అంతేకాని నా పిల్లలే నాకు ప్రపంచం మనోహరి. కానీ నీ గురించి కూడా నేను ఆలోచిస్తున్నాను. చూడు మనోహరి, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన వయసు కాదు, కానీ ఎన్ని రోజులను పెళ్లి చేసుకోకుండా ఉంటావు, ఎప్పుడైనా ఒక మనిషికి సార్థకత వస్తుంది అంటే అది కేవలం పెళ్ళి అనే బంధంతోనే. నీకు కూడా ఒక జీవితం ఉంటుంది కదా మనోహరి,
ఇప్పుడు అమ్ము ఆకాష్ ఆనంద్ కాలేజ్కి వెళ్తున్నారు. అంజు కూడా పెద్దదవుతోంది. కాబట్టి వాళ్ళని నేను చూసుకోగలను, వాళ్ళని నేను కేర్ చేయగలను. నీకు ఒక మంచి పెళ్లి సంబంధాన్ని చూడాలనుకుంటున్నాను మనోహరి. లేకపోతే నువ్వెవరినైనా లవ్ చేస్తే చెప్పు, నేను మీకు పెళ్లి చేస్తాను అని అంటారు అమర్. ఇదేంటి, నేను అమర్తో టైం స్పెండ్ చేద్దామంటే అమర్ నా పెళ్లి గురించి ఎత్తుతున్నాడు, చిచ్చి అని అనుకుంటుంది మనోహరి. అబ్బే అలాంటిదేమీ లేదమర్, ఉంటే నేనే చెప్తానుగా. అమర్ ఇక్కడే, నేను దిగుతాను, బాయ్ అని మనోహరి కార్ దిగి వెళ్ళిపోతుంది. చి, మిషన్ ఇన్సక్సెస్ఫుల్, అన్కంప్లీటెడ్, చండాలం అయిపోయింది అని ఇంకా మనోహరి అలా మొహం అంతా చిరాగ్గా పెట్టుకొని వెళ్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి మనోహరి భుజంపై ఒక చెయ్యి పడుతుంది. ఎవరు అని వెనక్కి తిరిగి చూడగానే అక్కడ రణ్వీర్ ఉంటాడు. రణ్వీర్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది మనోహరి. రణ్వీర్ అని అంటుంది. వెంటనే రణ్వీర్ మనోహరిని పక్కకు తీసుకువెళ్తాడు. ఏంటి మనోహరి, రాననుకున్నావా, మళ్ళీ రాలేననుకున్నావా అని అంటారు. రణ్వీర్ అది అని వద్దు, నువ్వేం మాట్లాడద్దు. అసలు నేను నీకోసం ఎంత చేశానో మర్చిపోయావా మనోహరి? నీ ప్రేమ కోసం నేనెంత పరితపించానో మర్చిపోయావా? మన ప్రేమను మర్చిపోయావా? నీకు నేను, నాకు నువ్వు అనుకున్నాం కదా, ఇద్దరం ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నాం కదా. నా పాప విషయంలో నీకు హెల్ప్ చేస్తే నీకు నేను కోరుకుంది ఇస్తానని చెప్పాను కదా. నా ప్రాణాన్ని, నా పంతాన్ని, నా జీవితాన్ని తాకట్టు పెట్టి ఆ రోజు బాంబు సెట్ చేస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. వాళ్ళేమో నన్ను ఆర్మీ వాళ్ళు తీసుకువెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టారు. విడుదలై రావడానికి 5 ఏళ్ళు పట్టింది. చూడు మనోహరి, ఇంకా నీ వల్ల నేను పిచ్చివాణ్ణి కావాలనుకోవటం లేదు. నేను చెప్పిన పని నువ్వు త్వరగా చేస్తే నీకే మంచిది మనోహరి అని చెప్పి అలా రణ్వీర్ అక్కడి నుండి వెళ్తూ ఉంటే, రణ్వీర్ ఒక్క నిమిషం నా మాట విను. నిజమే రణ్వీర్, నువ్వు నా కోసం చాలా హెల్ప్ చేసావు, కానీ అని మనోహరి మాట్లాడుతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే అమర్ ఇదంతా వినేస్తాడు. మనోహరి కార్లోండి దిగి వెళ్తున్నప్పుడు మనోహరి హ్యాండ్ బ్యాగ్ మర్చిపోతుంది. సో వెంటనే అమర్ అలా వెనక్కి వచ్చి ఇవ్వాలనుకుంటే రణ్వీర్ మనోహరితో మాట్లాడడం కనబడుతుంది. ఇదేంటి, రణ్వీర్ మనోహరితో మాట్లాడడం ఏంటని వెళ్ళి చూసేసరికి మనోహరిని రణ్వీర్ ప్రేమించాడు అనే నిజం తెలుసుకుంటాడు. ఒక్కసారిగా అమర్ షాక్లో ఉండిపోతాడు. ఇంకా వెంటనే అమర్ ఆలోచనలో పడతాడు. అంటే రణ్వీర్ మనోహరిని ప్రేమించాడు, మనోహరిని తను మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ మనోహరి నా పిల్లల కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. నో, అలా జరగకూడదు. మనోహరికి ఒక మంచి జీవితం రావాలి. మనోహరిని తను ప్రేమించిన రణ్వీర్కి ఇచ్చే నేను పెళ్లి చేయాలి అని గట్టిగా ఫిక్స్ అవుతాడు అమర్. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా బాగి అలా నడుచుకుంటూ తను పిల్లలకి టీచింగ్ చెప్తూ, తన అనాథ శరణాలయంని రన్ చేస్తూ అండ్ పిల్లలందరినీ బాగా చూసుకుంటూ వాళ్ళని టూర్ అండ్ ఎక్స్కర్షన్కి తీసుకువెళ్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి ఆరు పాప బాగి ఇద్దరు రోడ్పై నడుచుకుంటూ వెళ్తారు. అలా నడుచుకుంటూ వెళ్ళేసరికి ఒక్కసారిగా బాగి రామ్మూర్తిని చూస్తుంది. రామ్మూర్తి బాగిని చూస్తారు. అమ్మా బాగి అని పిలుస్తారు. ఒక్కసారిగా బాగి షాక్ అయ్యి వెనక్కి తిరిగి చీర కొంగుని తన ఫేస్కి పెట్టుకొని గబగబా పరిగెడుతూ ఉంటుంది. బాగి బాగి ఆగమ్మా అని చెప్పి ఒక్కసారిగా కింద పడిపోతారు రామ్మూర్తి. వెంటనే ఆరు పాప అయ్యో తాతయ్య అని పరిగెత్తుకుంటూ కింద పడిపోయిన రామ్మూర్తిని పైకి ఎత్తుతుంది. ఇంకా వెంటనే పాపం బాగి తన చీర కొంగుని ఇలా పక్కకి తన ఫేస్కి తీసేస్తుంది. బాగి బాగి ఏంటమ్మా ఇది, ఏంటి తల్లి, నన్ను చూసి పారిపోతున్నావా, ఎందుకు ఇలా చేసావమ్మా అని అడుగుతారు రామ్మూర్తి. నాన్న నాన్న నేను అవన్నీ చెప్పలేను నాన్న అని అంటుంది బాగి. అమ్మ, నాకు ఇంకా ఓపిక లేదు, శక్తి లేదు. 5 ఏళ్లకి అమర్ అల్లుడు గారు ఎంత కుమిలిపోయారో తెలుసా. పిల్లలందరూ ఆ మనోహరి వినుప చేతుల్లో ఎంత మగ్గిపోతున్నారో తెలుసా. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇంత హృదయం లేని దానిలా తయారయ్యావు. చూడమ్మా బాగి, నువ్విప్పుడు నిజం చెప్పకపోతే అని బాగిని తన చేయి పట్టుకొని ఇంకా దగ్గరలో ఉన్న గుడికి తీసుకువెళ్ళి చేతిలో కర్పూరం అంటించుకుంటారు. నువ్వు నిజం చెప్పకపోతే నా చెయ్యి కాల్చుకుంటాను, ఇక్కడే నేను సమాధి అయిపోతాను అని చెప్పి పాపం రామ్మూర్తి గట్టిగా చేతికి కర్పూరం అంటించుకునేసరికి నాన్న వద్దు, నాన్న వద్దు, చెప్తాను నాన్న, నేనెందుకు 5 ఏళ్ళు దూరం అయ్యానో చెప్తాను అని పంతులు గారు చెప్పిన విషయం చెప్తుంది బాగి.
చిన్న పాప అండ్ పెద్ద పాప అమ్ము ఇద్దరు ఒకే చోటుంటే అమ్ముకి గండమని, అమ్ము ప్రాణాలకే ప్రమాదం అని అండ్ 2 అటాక్స్ జరిగాయని, సో నేను పాపతో 7 ఏళ్ళు అజ్ఞాతవాసం చెయ్యాలి అని పంతులు గారు చెప్పారని అదంతా నిజాలు చెప్పేస్తారనమాట బాగి రామ్మూర్తికి. ఒక్కసారిగా రామ్మూర్తి కన్నీళ్ళు తుడుచుకుంటూ, అమ్మ బాగి, ఇదంతా పకడ్బందీగా అనిపిస్తుంది. పాప పుట్టిన వెంటనే మన ఊర్లో ఉన్న పంతులు గారితో నేను మాట్లాడానమ్మా. పాపది మహర్జాతకమని, పాపకి ఎలాంటి గండాలు లేవని, మహాలక్ష్మిలా పుట్టిందని చెప్పారు. అలాంటిది ఆరు పాప పుట్టినందుకు అమ్మ పాపకి గండమేంటమ్మా? లేదు లేదు, ఇదంతా కావాలని చేస్తున్నారమ్మా. ఖచ్చితంగా పంతులు ఇంటికి వెళ్తే ఆయన నిజం చెప్తాడమ్మా అని అంటారు రామ్మూర్తి. నాన్న అది కాదు నాన్న అని అంటుంది. నువ్వు రామ్మ బాగి అని చెప్పి ఇంక వెంటనే రామ్మూర్తి బాగి అయితే ఆరు పాప ఆ పంతులు గారి దగ్గరికి వెళ్తారు. ఇంకా పంతులేమో మంచంపై పెరాలసిస్ అయిపోయి ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. బాగి ఏమైంది అని అడుగుతారు. ఆ పంతులు గారి భార్య ఏడుస్తూ ఉంటుంది. అమ్మ, మేము ఒక గౌరవమైన వృత్తిలో ఉండేవాళ్ళం. ఎప్పుడైనా ఒక పూజారి అంటే దేవుడికి జనాలకి మధ్యలో ఉండే ఒక మధ్యవర్తిగా, సందేశం అందించే ఒక దైవ మనిషిగా అనుకుంటారు. కానీ మా ఆయన డబ్బులు తీసుకొని ఒక అమ్మాయి విషయంలో దోషం ఉందని 7 ఏళ్ళు అజ్ఞాతవాసం చేయాలని ఒక అమ్మాయిని, తన బిడ్డని, చెంటి బిడ్డని పంపించేశారు. దాని తర్వాత ఆయనకి ఇలా పక్షవాతం అని చెప్పేసరికి ఒక్కసారిగా బాగి షాక్ అవుతుంది. ఇంకా ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ బాగి వైపు నమస్కారం పెడుతూ నేను తప్పు చేశాను అని సైగ చేస్తూ ఉంటాడు. బాగీకి విషయం అర్థమవుతుంది. అంటే మనోహరినే ఇదంతా కావాలని చేయించిందనమాట. మనోహరి, ఇవాటి నుండి నీ టైం స్టార్ట్ అయింది, నిన్ను నేను ఏం చేస్తానో చూడు అని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి మనోహరి తాట తీయాలని ఫిక్స్ అయిపోతుంది బాగి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.